హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం మూషిక సుభాషితం అనే డివోషనల్ స్టోరీ చెప్పుకుందాం. అనగనగనగా ఒక పెద్ద రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని అనుకొని అంతకంటే పెద్ద అడవి ఒకటి ఉండేది. ఆ అడవిలో ఒక ఏనుగు, ఒక ఖడ్గమృగం ఉండేవి. సాధారణంగా అవి రెండు వాటి పని అవి చేసుకుంటూ బతికేవి. కానీ ఒకరోజు అనుకోకుండా అవి రెండు ఒకదానికొకటి ఎదురుపడ్డాయి. చూసుకోవడానికి రెండు ఒకే ఆకారంలో, ఒకే పరిమాణంలో ఉండేసరికి ఏది గొప్ప అంటే ఏది గొప్ప అనే ఆలోచన రెండిటికీ వచ్చింది. ముందు ఒకదాన్నొకటి చూసుకున్నాయి, తర్వాత మాట్లాడుకున్నాయి. ఆ తర్వాత నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకోవడం మొదలుపెట్టాయి. ఇక అది పరాకాష్ఠకి చేరి మనిద్దరిలో ఈరోజు ఎవరో ఒకళ్ళే బతికుండాలి అనే స్థాయికి చేరిపోయింది. ఇంతలో కొక్కో అంటూ ఒక కూతను కూసింది అక్కడికి వచ్చిన నక్కబావ. ఆ రెండిటి మధ్యలోకి వచ్చి శ్రీ గణేశ్వరుడి చిట్టి వాహనం గగన వీధిలో నుంచి వేంచేస్తుందా హో అని ఒక చాటింపు వేసింది. ఖడ్గమృగం, ఏనుగు రెండు తలలు పైకెత్తి చూడగా తోకన తెల్లటి జెండా ఎగురుతూ ఉండగా దివ్యమైన గదను చేతిలో పట్టుకొని భూమి మీదకి విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుక దిగింది. ఏనుగుకి తలగల దేవుడవుట తన ఘనతను నిల్పగా దూతను పంపెను. శఠించినందుకు శాస్తి జరుగును ఈ మృగాదమునకు అని ఏనుగు మురిసింది. అంటే వినాయకుడికి నా తలే ఉంది, దేవుడే నా తలని పెట్టుకున్నాడు కాబట్టి నేను దేవుడితో సమానం. ఒక దేవుణ్ణి ఎదిరించినందుకు ఆ ఖడ్గమృగానికి శాస్తి చెప్పడానికే ఈ ఎలుక వచ్చింది అని ఏనుగు మురిసిపోయింది. ముచ్చటగా ఆ మూషికం అక్కడికి వచ్చింది. వచ్చిన వెంటనే దానికి ముచ్చెమటలు పట్టసాగాయి. ఎందుకో ఖడ్గమృగానికి ఏనుగుకి రెండిటికీ అర్థం కాలేదు. చివరికి ఏనుగే నోరు తెరిచి, ఇదేంటయ్యా ఎలకస్వామి, ఈ యుద్ధం విని మా గజాననుడు నాకు సహాయం చేయడానికి నిన్ను పంపలేదా అని అడిగాడు. చిత్ర వినాయకుడిప్పుడు చిట్టెలుకప్పుడు వెనక్కి తిరిగి, నే వెన్నలే చెప్పాడు, మీరలెవ్వరో మీ తగవేవో దేవుని దాకా రాలేదండి. అంటే మీ గొడవ గురించి నేను వినలేదు, మీరెవరో నాకు తెలియదు, మీ గొడవ అసలు దేవుడి దాకా రానే లేదు అని చెప్పింది. గొప్ప జంతువుల గొప్ప యుద్ధం లాంటి ఈ గొప్ప వార్తనే వినలేదంటే మరి ఇప్పుడు నువ్వెందుకు వచ్చావు అని ఏనుగు, ఖడ్గమృగం రెండూ కలిసి ఆ మూషిక వాహనాన్ని ప్రశ్నించాయి. గడ్డిపోచకై చీమల దండుకు వచ్చిన పోరును స్వర్గంలో నుంచి విని ఆ పోరును సర్దిరమ్మని శ్రీ గణనాథుడు నన్ను ఇక్కడికి పంపాడు, అదే పని మీద నేను ఇక్కడికి వచ్చాను అని మూషికుడు ఆ రెండిటికి చెప్పాడు. ముసిముసి నవ్వుతూ వెళ్ళిపోయింది వెంటనే. అప్పుడు కొద్ది గొప్ప అని భేదం కలగదు, దేవుని సన్నిధిలో అందరూ సమానమే, అది చీమైనా ఏనుగైనా ఖడ్గమృగమైనా అని అవి రెండూ తెలుసుకుని తమ గొడవను విరమించుకున్నాయి. అప్పటి నుంచి అవి రెండూ కలిసి స్నేహంగా ఉండడం ప్రారంభించాయి. ఈ కథ నీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.